రాష్ట్ర ప్రభుత్వము ఆ రోజు బీసీలకు అనుగుణమైన ఎన్నో హామీలను ఇవ్వడం జరిగింది. అందులోనే భాగంగా 6 గ్యారెంటీల్లో కానీ రానున్న స్థానిక సంస్థల్లో కానీ బీసీ యొక్క నినాదంతో ఎలక్షన్లకు వెళ్తామని ఇప్పటివరకు ఎటువంటిది కూడా నెరవేర్చలేకపోయింది. అలాగే బీసీలకు కానీ ఇప్పుడు బీసీలో భాగమైనటువంటి యాదవ్లకు కూడా ఆ గొర్రెల పంపిణీ కానీ ప్రతి దాంట్లో బీసీలకు ఎక్కువ కేటగిరీలో ఇస్తూ వారిని ఇస్తామని చెప్పి మాటికి ఇప్పటివరకు గత ఈ సంవత్సరం కావస్తున్న ఇప్పటివరకు బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని ఈరోజు డిక్లరేషన్ గురించి రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ గారిని మాట్లాడారు. నేడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఈరోజు మండల హెడ్ క్వార్టర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశానికి ఈ యొక్క నియోజకవర్గ కన్వీనర్ సుఖేందర్ గారు, యాదగిరి గారు, అదేవిధంగా నరేందర్ రెడ్డి గారు, మా బీజేపీ వివిధ శాఖల నాయకులందరూ కూడా, మండల పేరు విజయ్ గారు, వివిధ శాఖల నాయకులందరూ కూడా వచ్చేసినారు. ఈరోజు ఉన్న ప్రభుత్వానికి బీజేపీ ఒకటే హెచ్చరిక, ఏదైతే బీసీ డిక్లరేషన్లో బీసీలకు 42% ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం, దీనిపై రేపు రాష్ట్ర వ్యాప్తంగా మండల ఆఫీసులలో మా యొక్క వినతి పత్రాలను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు రైతు భరోసా కింద 15,000 ఇస్తా అని చెప్పి 12,000 ఇవ్వడం, మరి అదేవిధంగా 2 లక్షల పైన ఉన్న రుణమాఫీ కూడా ఇప్పటికీ కాకపోవడం, అదేవిధంగా ఏదైతే పెన్షన్స్ ఉన్నాయో పెన్షన్ 4,000 చేస్తా అని, కొత్త పెన్షన్ ఇస్తా అని, రేషన్ కార్డులు కూడా ఇవ్వకపోవడం, ఇవన్నిటిపై కూడా బీజేపీ పార్టీ ఉద్యమం చేపడుతుంది. దీనికి రేపందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలా. మేము ఈ ప్రభుత్వానికి ఇంతగా దిగువచ్చి ఏవైతే వాగ్దానాలు చేసిందో అవన్నిటిని కూడా ముందుంచాలా, తీర్చాలా. ఈ ప్రజలను మోసం చేయొచ్చు, ఓటు తీసుకున్నారు కాబట్టి. అదేవిధంగా మరి రైతులకు ఈరోజు రైతులు అన్నం కొరకు వాళ్ళు పండిస్తున్న వంటలో మనందరం తింటున్నాం. అదేవిధంగా ఈ యొక్క దేశంలో ఉన్న ఎన్నో జీవరాశులు ఈరోజు వాళ్ళు పండిస్తున్న పంటలను తిని బస్తున్నాయి. ఒక రైతు పండించే పంట మేమే కాకుండా ఈ యొక్క జాయి ఉన్న జీవరాశులు కూడా ఎంతో కొంత వీటికి సహాయపడుతున్న రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చాలని చెప్పి కూడా బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నది.